జనసేన పార్టీకి రాజీనామా అంటూ జరుగుతున్న ప్రచారంపై బొలిశెట్టి సత్యనారాయణ స్పందించారు. తాను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి మాత్రమే రాజీనామా చేశానని, పార్టీకి కాదంటూ బొలిశెట్టి సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. జన సైనికుడిగా ఉద్యమం చేస్తున్నానని, తాను వేసిన కేసు విచారణ పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏ బాధ్యతలు అప్పగించినా స్వీకరిస్తానని ప్రకటించారు. మరోవైపు జనసేనకు షాక్. కీలక నేత రాజీనామా అంటూ గత 2 రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే బొలిశెట్టి సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. తాడి గ్రామంలో పరవాడ ఎస్టీపీ తాలూకా ప్రాబ్లం వల్ల తాడి గ్రామంలో ప్రతి ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు, అలాగే చర్మ వ్యాధులు బాధపడుతున్నారని ఇది స్వయంగా పర్యావరణ శాఖ మంత్రి చెప్పింది. దీనికి బాధ్యత డెఫినెట్ గా ఎవరిదైతే వాళ్ళది బాధ్యత తీసుకుని కోర్టు కూడా సత్వరం దీని మీద ఒక కమిటీ, ఏంటంటే ఈ గవర్నమెంట్ కమిటీలు ఏవి పనిచేయవండి. నేను సారీ టు సే ఈ కూటమి గవర్నమెంట్ ప్రభుత్వంలో కమిటీలు కూడా పనిచేయవు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా కాంట్రాక్టర్లకు తొత్తులైపోయారు. కాబట్టి ప్రభుత్వ అధికారులు ప్రమేయం లేకుండా ఎక్స్పర్ట్స్ వేసి ఒక కమిటీ వేసి విశాఖపట్నం కాలుష్యం, సముద్ర కాలుష్యంపై, భూగర్భ జల కాలుష్యంపై, జల కాలుష్యంపై, వాయు కాలుష్యంపై నివేదిక ఒకటి తయారు చేసేటట్టుగా ఇవ్వాలి. దీనికి అమికస్ క్యూరీ అని ఒకరు పెట్టారు, అంటే డబ్బులు కొంత ఛార్జ్ చేసి కోర్టుకు సలహా ఇవ్వడానికి. ఆఖరికి ఆయన కూడా ఈ విషయంలో సరైన నిర్ధారణ చేయలేక 5 సంవత్సరాలుగా కోర్టులో ఈ కేసు మురుగుతుంది. అంటే కాలుష్యం కేసు హాట్ గా క్లోజ్ చేయాలి. ఇవాళ ఫైల్ చేస్తే రేపా ఎల్లుండా వారం చేసి అది ట్రయల్ చేస్తే అవుతుంది. ఇప్పుడు చక్కగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాయిదా, ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిపోయింది. ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తున్నారంటే కట్ అండ్ పేస్ట్ రిపోర్ట్లు ఇస్తున్నారు. ఈ కట్ అండ్ పేస్ట్ రిపోర్ట్లు యాక్సెప్ట్ చేయకూడదు కోర్టు. ఆ కోర్టులో ఉన్న అంటే చట్టాల్లో ఉన్న లొసుగులు వాడుకొని వీళ్ళు చేస్తున్నారు ఇప్పటి వరకు. కాబట్టి ఇంకొకటి ఏమంటే స్టీల్ ప్లాంట్ కి ల్యాండ్స్ ఇచ్చిన వాళ్ళు రోడ్డు మీద వదిలేసి స్టీల్ ప్లాంట్ అమ్ముతా ఉంటున్నారు. ఒకసారి నాకు లాస్ట్ టైం ఒక 6 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ భూ నిర్వాసితుల సదస్సు చేశారు. ఆ భూ నిర్వాసితుల సదస్సులో నాకు ప్రత్యేకించి బాధ్యత చెప్పారు ఏంటంటే, నిర్వాసితుల తరపుని మీరు నిలబడండి, నిర్వాసితుల సమస్యలు మీరు తీర్చండి అని చెప్పేసి. ఆ నిర్వాసితుల సమస్యలు ఏంటంటే జిందాలకు సంబంధించి అప్పుడు ఆ రోజు మాతో మాట్లాడారు. జిందాల్ భూములు వాళ్ళ దగ్గర తీసుకున్నారు, వాళ్ళకి 2 లక్షల ఎకరానికి ఇచ్చి ఒక మళ్ళీ వాళ్ళకి ఏం చెప్పారంటే ఒక 20 లక్షలు విలువ చేసి బాండ్స్ ఇస్తున్నాం మీకు, ఇప్పుడు 2 లక్షలే కానీ 5 సంవత్సరాలు 20 లక్షలు అయిపోతుంది, 22 లక్షలు మీకు వస్తుంది భూమికి అని చెప్పి ఇచ్చారు. అక్కడ కంపెనీ పెట్టలా, 2 లక్షల రూపాయలు వాళ్ళు భూములు లాక్కున్నారు. అక్కడ వ్యవసాయం చేసుకుంటుంటే ఇప్పుడు అక్కడి నుంచి ఈ ఒక 6 నెలలు 5 నెలలు అయింది వాళ్ళని వెళ్ళగొట్టే ప్రయత్నం.